కూడా మేము పిలవగానే ఈ యొక్క ఫంక్షన్కి ఇవ్వాల్సింది. అతని ఉద్యోగంలో 2 రోజులు ప్రతి ఒక్కరు కూడా పోయి ఆకాశానికి ఎక్కేసి అతని దగ్గర పనులు చేయించుకుంటారు. కానీ ప్రజల గుండెలు అతనికి అభిమానం ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే అతని తనకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ప్రజలు కానీ మనిషి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యి మనకు వెళ్తున్నటువంటి ఎస్డిపిఓ శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి 6 months పనిచేశారు. సో నేను వచ్చి 6 months అయింది. సో మన 6 months కంప్లీట్ అయింది. సో వచ్చిన వెంటనే మనకి ఏంటంటే రొట్టెల పండుగ మేజర్ ఫెస్టివల్. సో నెల్లూరులోనే మేజర్ ఫెస్టివల్ రొట్టెల పండుగ. అప్పటికే ఆయన ఒకసారి చేయడం వల్ల మనకు రొట్టెల పండుగ నెల్లూరు తెలుసు, మనకు ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకోకున్నట్టుగా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను అప్పుడప్పుడే జస్ట్ వచ్చిన 2 days మనకు రొట్టెల పండుగ స్టార్ట్ కావడం వల్ల మొత్తం మన టౌన్ డిఎస్పీ గారు మొత్తం ఏవైతే బందోబస్తు అన్నీ ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు చాలా ప్రోగ్రామ్స్, వైస్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ కానీ, గవర్నర్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకోకున్నట్టుగా మనము సక్సెస్ఫుల్ గా ఈ 6 months కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 6 months లో కూడా మీరు గమనిస్తే సో ఎక్కడ ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకోకున్నట్టుగా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ క్లియర్ కాకోకున్నట్టుగా లోకల్ లీడర్స్ తో కానీ సో అందరి లీడర్స్ తో మాట్లాడేసి ఇష్యూస్ లేకుండా చేయడం జరిగింది. సో ఆయన ఇంకొక 1 year ఉంటారని చెప్పేసి మేము యాక్చువల్గా అనుకున్నాం. బట్ సడన్ గా మనకి ఈరోజు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. సో అంటే ఎంతైనా కూడా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఉండడం అనేది ఈవెన్ ఎస్పీసీ కూడా చాలా మనకు ఇంపార్టెంట్. బట్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ పోస్టింగ్ ఏది ఇచ్చినా కూడా దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఆయన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.